ఆరోహి పెద్ద సిటీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేది. తనెప్పుడూ పనిలో బిజీగా ఉండేది. మీటింగ్స్, డెడ్లైన్స్, ఎన్నో పనులు. తల్లి మీరా ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చే తీరిక ఉండేది కాదు. తర్వాత ఫోన్ చేద్దాంలే అనుకుంటూ ఉండేది. కానీ ఆ తర్వాత పని ఒత్తిడి వలన చేసేది కాదు. ఒకరోజు తన ఫోన్లో పాత మెసేజ్లు చూస్తూ తల్లిని గుర్తు చేసుకుంది. కొన్ని వారాల కిందట మీరా పంపిన మెసేజ్ ఒకటి కనిపించింది. ఎలా ఉన్నావు తల్లి, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అని ఆ మెసేజ్లో ఉంది. ఆరోహి మనసులో చాలా బాధ అనిపించింది. వెంటనే వెళ్ళి తల్లిని కలవాలని అనుకుంది. మరుసటి రోజు ఇంటికి వెళ్ళింది. కానీ ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపించింది. డైనింగ్ టేబుల్ మీద ఒక లెటర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో ఆరోహి దాన్ని తీసుకుంది. ఆ లెటర్లో ఇలా ఉంది: నా ప్రియమైన ఆరోహికి, నీవు బిజీగా ఉంటావని నాకు తెలుసు. తల్లి ప్రేమ ఎప్పుడు ఇవ్వటమే కానీ ఏమీ ఆశించదు. కానీ నిన్ను బాగా మిస్ అవుతున్నా తల్లి. చిన్నప్పుడు నాతో మాటలు చెప్పిన నా చిన్నారి ఆరోహిని మళ్ళీ చూడాలని ఉంది. కాలం మన మధ్య దూరం తీసుకువచ్చినా నా మనసెప్పుడూ నీ కోసం ఎదురు చూస్తుంది. ఒక్క క్షణం దొరికినా నా దగ్గరకు ప్రేమతో వస్తావని ఎదురు చూస్తున్న మీ అమ్మ. ఆ లెటర్లో ఉంది. ఆరోహికి కన్నీళ్లు ఆగలేదు. తల్లిని చూసేందుకు ఆమె గదిలోకి పరిగెత్తింది. కానీ గది ఖాళీగా ఉంది. అప్పుడే ఆరోహికి పక్కింటి వాళ్ళు చెప్పారు, నిన్ను తలుచుకుంటూ 2 రోజుల క్రితమే కన్ను మూశారు అని. ఆరోహి నేలపై కూలిపోయింది. తల్లికి చెప్పాల్సిన మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఆరోహి దగ్గర సమయం మాత్రమే ఉంది. మాటలు చెప్పడానికి మనిషి లేకుండా పోయింది. అప్పుడు ఆరోహికి అర్థమైంది, కాలం ఎవరికోసం వేచి ఉండదు. ఆలస్యం కాకముందే ప్రేమను వ్యక్తపరచాలి అని.